2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ Hi, గారు, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్ Yes. అండ్ వాస్తు కూడా స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. Welcome, ఎందుకంటే మన ఇంట్లో లక్ష్మి రావాలి అని అంటే వాస్తు దిశగా కూడా మనం ఆ డైరెక్షన్ లో ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. పక్కా. అది మీరు తీసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ డీటెయిల్డ్గా నేర్చుకుంటున్నాను, ప్రాక్టికల్గా చూసి దాని తర్వాత మీరు తీసుకొచ్చారు చూసారా, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉంటే, మళ్ళీ చెప్తున్నాను జాతకం డేట్ ఆఫ్ బర్త్ మీద పర్ఫెక్ట్గా ఉంటే సక్సెస్ డైరెక్షన్ ఉంటుంది. మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూడండి, చాలా మందికి ఒక నక్షత్రం ఇలా ఉంటాయి కదా. సో అలాగా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ డైరెక్షన్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కింద కామన్ బాక్స్లో టైప్ చేయండి సక్సెస్ డైరెక్షన్. ఎప్పుడైతే నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చి చాలామంది సక్సెస్ డైరెక్షన్స్ మార్చుకున్నారో, ఇందాక ఒక క్లయింట్ వచ్చారండి, సక్సెస్ డైరెక్షన్ చెప్పాను, మధ్యాహ్నం చెప్పాను, ఈవినింగ్కి రావాల్సిన డబ్బులు 10 లక్షలు పడ్డాయి. జస్ట్ అంటే జాగ్రత్త ఉండండి. అంటే మన దశ మారాలంటే దిశ మారాలి. మన దశ మారాలి అంటే దిశ మారితే ఆటోమేటిక్గా మన సక్సెస్ వచ్చేస్తుంది అనమాట. చాలా మంది ఎలా ఉంటారంటే మీ సక్సెస్ డైరెక్షన్కి ఆపోజిట్లో వర్క్ చేస్తుంటారు. సో నేనేం చెప్తున్నానంటే జాగ్రత్త ఉండండి. అంటే డబ్బు ఇటు ఉందనుకోండి, వీళ్ళు ఇటుపక్క వర్క్ చేస్తుంటారు, ఇలా వెళ్తుంటారు అనమాట. సో అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటే చూడండి, మనకి ఎప్పుడైనా ట్రావెలింగ్ ఉన్నప్పుడు ఈ వెహికల్స్ అన్ని వెనక్కి వెళ్తున్నాయా అని ఎప్పుడైనా అనిపిస్తుంటుంటుంది. ఏ ట్రైన్లో కానీ ఇవన్నీ కానీ. మన లైఫ్ కూడా వెనక్కి ఎందుకు వెళ్తుందని అంటే, చాలామంది డైరెక్షన్కి రివర్స్లో పనిచేస్తుంటారు, యూనివర్స్కి ఆపోజిట్ వేలో ఫ్రీక్వెన్సీస్ పంపిస్తుంటూ ఉంటారు. అందుకే వాస్తు అని కానీ తెలుసుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ వాస్తు ఎందుకు యాడ్ చేశానంటే, సో నేను చెప్పినట్టు ప్రతి మన ఇంట్లో ఒక డైరెక్షన్కి ఒక పవర్ ఉంటుంది. సౌత్లో పెట్టాల్సి నార్త్లో పెడతారు, నార్త్లో పెట్టాల్సి సౌత్లో పెడతారు. ఈ సక్సెస్ డైరెక్షన్ ఓన్లీ కౌన్సిలింగ్ మాత్రమే చెప్పగలమండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చూడండి, చాలా మంది చాలా బాధపడుతుంటుంటారు. 2025 అయిపోతుంది. సో 2025లో మీరు నిజంగా డబ్బు సంపాదించలేకపోయాను, లేదా సంపాదించిన చాలా మంది ఉంటారు సేవ్ చేయలేకపోయాను అని మీరు అనుకుంటే, వాళ్ళ కోసం 2026లో మీరు నిజంగా డబ్బు సేవ్ చేయాలనుకుంటే, నేను అనుకున్నంత ఒకప్పుడు సేవ్ చేయలేకపోయాను, బట్ ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాను. సో నేను ఫాలో అయ్యే కొన్ని ఇంపార్టెంట్ నా పర్సనల్, అంటే ఇట్స్ ఎ మాస్టర్ ఫార్ములా అని చెప్పొచ్చు. నేను మీకు చెప్తాను. 2025లో ఎవరైతే మీరు డబ్బు సేవ్ చేయలేకపోయాను అని మీరు అనుకున్న వాళ్ళకి ఈ మాస్టర్ చెప్పండి. 2026లో ఎలా డబ్బు సేవ్ చేయాలి. సో ఇక్కడ పాయింట్ చూడండి, వాస్తు ప్రకారం మీరు డబ్బుని సేవ్ చేయాలంటే మన బాడీలో, అంటే ఇంట్లో ఒంట్లో, నేను చెప్తున్నాను చూడండి, వాస్తు ఏం చెప్తుందంటే ఇంట్లో అండ్ ఒంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదు, ఒంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదు. సో ఇక్కడ చూడండి, వాస్తు ఏం చెప్తుందంటే ఇంట్లో ఒంట్లో కొన్ని రకాల వస్తువులు మనం ఎప్పుడు క్యారీ చేయకూడదు. ఈ వస్తువులు మీరు తెలియకుండా క్యారీ చేయడం వల్ల అంటే నెగిటివ్ ఎనర్జీ, ఓవర్లోడింగ్ అంటారు చూడండి. మన మొబైల్ ఎప్పుడైనా ఓవర్లోడింగ్ అయినప్పుడు, అంటే ఫుల్ అయిపోయింది అనుకోండి, కొత్తగా మెసేజెస్ రావు, కొత్తగా ఏదైనా పంపించినా రావు. సో మీరు ఎప్పుడైతే డిలీట్ చేస్తారో అప్పుడు వస్తాయన్నమాట. అప్పుడప్పుడు మనకు చిన్నప్పుడు కొన్ని ఫోన్స్ ఉండేవి, నోకియా ఫోన్స్, ఇలాంటి పాత అంటే కీప్యాడ్ ఫోన్స్. అది ఓవర్లోడింగ్ అంటే మనం ఏం చేసేవాళ్ళం, టకటక డిలీట్ చేస్తే అప్పుడు మెసేజ్ వచ్చింది అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ పంపించేది మీకు రావాలంటే మీరు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఓవర్లోడింగ్ అయిపోయింది. సో ఇప్పుడు వాస్తు ప్రకారం ఈ వస్తువులు దయచేసి 2026లో క్యారీ చేయొద్దు. అప్పుడు మీకు డబ్బులు బాగా సేవ్ అవుతాయి. సో అలా క్యారీ చేయకుండా ఉంటే మీ ఇంట్లో సంపద, ఒంట్లో సంపద ఉంటుంది, శుభం మీ జోబుల్లో కూడా ఉంటుంది అనమాట. అంటే లైఫ్లో జోబు రెండు చాలా ఇంపార్టెంట్ అండి. జోబు. సో అయితే ఈ నియమాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుంది, దరిద్రానికి బాయ్ చెప్పొచ్చు, అండ్ సంపదకి వెల్కమ్ చెప్పొచ్చు అండి. సో కింద కామన్ బాక్స్ టైప్ చేయండి, ఐ వెల్కమ్ అబండెన్స్, ఐ వెల్కమ్ మనీ అని టైప్ చేయండి. సో ఏంటో చూద్దాం సార్. ఫస్ట్ది జాగ్రత్తనండి, పాకెట్లో భారీగా బరువుగా ఉన్న వస్తువులు పెట్టుకోకూడదు. అలాగని పాకెట్స్ ఖాళీగా కూడా ఉండకూడదు. కొంతమంది పాకెట్స్ ఏం ఉండదండి, ఒక కర్చీఫ్ ఉండదు, ఏం ఉండదు, డబ్బులు ఉండవు, ఏం ఉండవు. సో నేను చెప్పేది ఏంటంటే, పాకెట్స్ దయచేసి ఖాళీగా ఉంచదు, అలాగని బరువుగా కూడా ఉంచుకోకూడదు. మనకు లెసన్ ఉందనమాట, ఎంప్టీ వెజల్ మేక్స్ మోర్ నాయిస్. ఖాళీగా ఉన్న గిన్నె ఎక్కువ శబ్దం చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఖాళీ జోబులు కూడా చాలా శబ్దం చేస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, అతిగా ఎక్కువ పెట్టుకోవద్దు, సో అతివృష్టి వద్దు, అనావృష్టి వద్దండి. దానివల్ల ఏమవుద్దంటే, కొంతమంది పాకెట్స్లో ఎప్పుడు చూసినా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిన అన్ని పెట్టేసుకుంటారు అనమాట, ఏముంటే కూడా తెలియదు. సో ఎక్కువ వస్తువులు క్యారీ చేయదు, దానివల్ల నెగిటివ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి రెండో పాయింట్, షార్ప్ వస్తువులు పెట్టుకోకూడదండి. షార్ప్ వస్తువులు కొంతమంది క్యారీ చేస్తారు. వాస్తు ప్రకారం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు మీ టేబుల్ మీద కత్తిరి ఉందనుకోండి, వంటగదిలో కానీ కత్తిరి ఉన్నప్పుడు కత్తిరి రివర్స్లో పెట్టాలి. కత్తి కానీ సీజర్ కానీ రివర్స్లో పెట్టాలి. మీరు ఎప్పుడైతే కత్తి కానీ సీజర్ కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కావాలంటే మీ టేబుల్ మీద కత్తిని రివర్స్లో పెట్టి చూడండి, మీకు ఎంత గొడవలు అవుతాయి అంటే అంత గొడవలు అవుతాయి. అందుకే చాలా మంది ఏంటంటే కత్తిని ఎప్పుడు రివర్స్లో పెట్టాలి. అంటే ఆ షార్ప్ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో మనకు కనిపించకూడదు. అప్పుడు షార్ప్ ఎప్పుడైనా చూడండి, మీరు కత్తి పట్టుకుని అలా చూస్తుండే కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి కొంతమందికి, పొడి చేద్దామా,
చంపేద్దాం, ఇసిరేద్దామా, ఇలా రకరకాల థాట్స్ వస్తుంటాయి. ఇలాంటి షార్ప్ వస్తువులు కూడా మనం క్యారీ చేయకూడదు. అండ్ ఇంకోటి దీనివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పూలకుండిని చూస్తాం, గులాబీ పువ్వు చూసినప్పుడు పాజిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ అంటే ముళ్ళు చూసినప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో ఇది చాలా తెలియని టెక్నిక్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పనికిరాని వస్తువులు మన ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి 2026 వస్తుంది కాబట్టి భోగిలు ఏం చేస్తాం, భోగి కూడా కరెక్ట్గా జనవరిలో వచ్చింది చూడండి. దానివల్ల ఏమంటే ఇంట్లో పనికిరాని వస్తువులను తీసుకెళ్లి భోగిలో పడేస్తుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే డీక్లట్టర్ జరుగుతుందండి. మీరేం చేయాలంటే మీ మొబైల్లో కానీ లేదనుకుంటే మీ వ్యాలెట్లు ఏదైతే ఉంటాయో, కొంతమంది మొబైల్స్ వెనకాతల కార్డులు క్యారీ చేస్తుంటారు. కార్డులు నేను చెప్పేది అంటే ఒక్కసారి ఈ వీడియో వింటున్నప్పుడే మీ పర్స్ ఓపెన్ చేయండి. కొంతమంది విజిటింగ్ కార్డులు పెట్టుకుంటుంటారు, ఎక్కడికి వెళ్తే అక్కడ విజిటింగ్ కార్డులు. ఆ పర్సులో డబ్బులు కానీ విజిటింగ్ కార్డులు ఎక్కువ ఉంటాయి, కార్డులు ఎక్కువ ఉంటాయి. ఆ కార్డులో మళ్ళీ డబ్బులు ఉండవు. విజిటింగ్ కార్డులు ఉంటాయి, మామూలు కార్డు ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, అందులో డబ్బులు ఉండవు. అండ్ ఇంకోటి రిసిప్ట్స్ పెట్టుకుంటారు, ఆ బిల్లులు, పెట్రోల్ బిల్లులు, ఈ బిల్లులు, అన్ని బిల్లులు పెట్టుకుంటారు. నేను మళ్ళీ చెప్తాను, డబ్బులు పెట్టే ప్లేస్ ఎంత నీట్గా ఉంటే అంత బాగా ఎక్కువ డబ్బులు నిలబడతాయండి. చాలా పుస్తకాలు చదివి నాకు అర్థమైంది ఏంటంటే డబ్బు ఎర్న్ చేసే ధనవంతులు ఎవరు? నేను షాక్, డబ్బు ఎర్న్ చేస్తే ధనవంతులు అవరా? మరి ఏం చేయాలి అని అంటే డబ్బుని సేవ్ చేస్తే ధనవంతులు అవుతారు, డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే ధనవంతులు అవుతారు, డబ్బుని మల్టిప్లై చేస్తే ధనవంతులు అవుతారు, డబ్బుని డైవర్సిఫికేషన్ చేస్తే ధనవంతులు అవుతారు. సో మనం చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటంటే, చిన్నోళ్ళు టీచర్లు అందరూ బాగా డబ్బు సంపాదించి అని చెప్పారు, కానీ సేవ్ చేయు, ఇన్వెస్ట్ చేయు, మల్టిప్లై చేయు, డైవర్సిఫికేషన్ చేయు ఎవరు చెప్పలేదు. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డబ్బుని సిమ్ అనే కాన్సెప్ట్ చెప్తానండి. సిమ్ అందరూ టైప్ చేయండి, మనీ సిమ్ అని టైప్ చేయండి. మనీ సిమ్ ఇస్తాను 2026కి. సిమ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎస్ అంటే సేవింగ్స్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, ఎం అంటే మల్టిప్లికేషన్. సో ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫాస్ట్గా ధనవంతులు అవుతారండి. సో మీ వ్యాలెట్లో ఈ వీడియో చూసినప్పుడు మీ వ్యాలెట్ ఓపెన్ చేసి ఏమైనా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి, పాతవి వాడని అన్నీ ఉంటే, కొంతమంది ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, అందులో డబ్బులు ఉండదు, అంటే 100 రూపాయలు కూడా ఉండని కార్డులు కూడా క్యారీ చేస్తుంటుంటారు. సో దయచేసి అలాంటివి ఉంటే తీసి పడేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పాకెట్స్ కూడా, కొంతమంది పాకెట్స్ మీరు ఎప్పుడైనా చూడండి, బట్టలు వాష్ చేసిన తర్వాత పేపర్లు, నలిగిపోయిన పేపర్లు, అంటే బట్టలు వాష్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ రిసిప్ట్స్ సహా వేసేస్తాం. బట్టలు ఉతికిన తర్వాత చూస్తే ఆ పాకెట్స్ నిండా ఆ రిసిప్ట్స్ తడిసిపోయి ఇలా ఉంటుంది. సో మీ పాకెట్స్ ఎంత నీట్గా ఉంచుకుంటే మీకు మళ్ళీ చెప్తున్నాను డబ్బు అంత ఫాస్ట్గా వస్తుందండి. సింపుల్ అండి. లక్ష్మీదేవి ఒక దగ్గరికి వచ్చి కూర్చోవాలంటే, మనం ఎక్కడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళాం, అక్కడ కూర్చోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, చూసుకుంటామా లేదా? చూసుకుంటాం. ఇక్కడ కంపల్సరిగా అంటే ఇక్కడ నీట్గా ఉందా లేదా. డబ్బు కూడా మీ పర్సులోకి వచ్చేటప్పుడు చెక్ చేసుకుంటుంది అనమాట, అంటే ఇక్కడ నీట్గా ఉందా లేదా. సో అది నెక్స్ట్. దాని తర్వాత అవసరమైన వస్తువులు మాత్రమే 2026లో క్యారీ చేయండి. కొంతమంది పైన పాకెట్ ఉంటుందండి, పైన పాకెట్లో కాగితాలు అన్నీ ఉంటాయి, వాళ్ళకి అవసరమైనది ఏదో తెలియదు. ఇంకొకరు ఏం చేస్తుంటారంటే, ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తుంటాను, పర్స్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్లో మ్యాక్సిమం పెట్టొద్దండి. పర్స్ పెట్టినప్పుడు మ్యాక్సిమం బ్యాక్ సైడ్ పెట్టకూడదు. ఎందుకనంటే మీరు కూర్చునేటప్పుడు ఏమవుతుందంటే, మీరు జాగ్రత్త ఉండండి, పర్స్ కొంతమంది హెవీగా ఉంటుంది, ఆ పర్సులో ఆగుతుంటుంటే రాదు అనమాట. ఆ పర్సులో అందులో డబ్బులు తప్ప చిల్లర కాయిన్లు ఎక్కువ ఉంటాయి. కాయిన్స్ ఎక్కువ చిల్లర క్యారీ చేయొద్దండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్. చిల్లర ఉందనుకోండి, మనం చిల్లర అట్రాక్ట్ చేస్తాం. మ్యాక్సిమం మీరు ఏం చేయాలంటే పాత నోట్లు ఎక్కువగా క్యారీ చేయొద్దు. పాత నోట్లు ఉంటాయి కదా, కొంతమంది ఆ పర్సులో ఎలా ఉంటుందంటే కొత్త నోట్లతో పాటు బాగా చిరిగిపోయిన 10 రూపాయల నోట్ కూడా పెడతారు. అందువల్ల ఏమంటే అది నెగిటివ్. ఇప్పుడు చిరిగిపోయిన 10 రూపాయల నోట్ చూడండి మీకు ఎలా ఉంటుంది. ఏటీఎంకి వెళ్ళి మీరు డ్రా చేయండి కొత్త, అందులో ఇప్పుడు సంక్రాంతి అంతా కొత్త నోట్లు వస్తుంటాయి అనమాట. సో కొత్త నోట్లు చూడగానే మన ఎనర్జీ ఎలా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే వ్యాలెట్ని ఫ్రంట్ సైడ్ పాకెట్లో పెట్టమని చెప్తాను. ఫ్రంట్ సైడ్ పాకెట్లో మీరు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, హెవీగా వ్యాలెట్స్లో వెనక్కి పెట్టుకుని కూర్చోవడం వల్ల స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చాలా అన్ఈజీగా అనిపిస్తుంది కూర్చున్నప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే, అండ్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఇప్పుడు భద్రత అంటే ఎవరు కొట్టేస్తారు, ఇలా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవడం వల్ల నీట్గా ఆర్థిక లాభం కూడా ఉంటుందండి. అండ్ ఇంకా మీకు చెప్పేది అంటే, వెనక జోబులో మాక్సిమం డబ్బు పెడితే స్థిరత్వం ఉండదు. ఎందుకనంటే మనం అక్కడ కూర్చుంటాం కదా, జనరల్గా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం కాబట్టి మాక్సిమం మీ వ్యాలెట్ని బ్యాక్ సైడ్ పాకెట్లో పెట్టద్దు, ఫ్రంట్ సైడ్ పాకెట్లో పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు అన్నెసెసరీ అని తీసేయాలి. అండ్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్థిక నష్టం వస్తుంది. అండ్ ఇంకొకటి అంటే, పైన కొంతమంది పెడతారండి ఏటీఎం కార్డులు. కొంతమంది ఏం చేస్తారంటే వ్యాలెట్ క్యారీ చేయకుండా పైన పెడుతుంటుంటారు. మొబైల్ ఇక్కడ పెడతాం, పొరపాటుని తీసినప్పుడు ఏటీఎం కార్డు ఎక్కడ పడిపోద్ది. ఏటీఎం కార్డు పోయిందని మరి నిద్ర పట్టదు ఇంకా అంతే సంగతిలో. అందుకే చెప్తున్నాను, ఏటీఎం కార్డ్స్ పైన పెట్టద్దు దయచేసి. మాక్సిమం మొబైల్ ఫోన్ కూడా పైన పెట్టకూడదండి. మీరు ఎప్పుడైనా చాలా మందిని చూడండి, హైలీ సక్సెస్ఫుల్ పెద్ద వాళ్ళ పీపుల్ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుంటారు ఎక్కువగా. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో మీరు ఎప్పుడైనా చూడండి, వాళ్ళు నడిచేటప్పుడు మొబైల్ ఫోన్ ఎప్పుడు చేతిలో పట్టుకుని నడుస్తుంటూ ఉంటారు. మాక్సిమం వెనక పెట్టద్దు, ఇక్కడ పెడితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీనివల్ల హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, దాచుకున్న డబ్బులు మొత్తం హాస్పిటల్లో పాలైపోతాయి. సో అందువల్ల ఏంటంటే ఫోన్ మాక్సిమం దూరంగా పెట్టుకోండి. మీరు ఒకవేళ ఆఫీస్లో ఉన్నారు, మీరు పాకెట్లో తీసి దూరంగా పెట్టుకోండి,
క్యారీ చేసినప్పుడు కూడా దూరంగా పెట్టుకోవాలి. అండ్ ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా పైన పెడితే ఫోన్ చేసినప్పుడు ఎక్కడ పడిపోతాయి. ఇదండి. రియలీ ఫెంటాస్టిక్ అండి. అంటే ఇలాంటి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నిజంగానే మనలో బాడీలో తెలియకుండానే ఒక డిసిప్లిన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎస్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్ ఐ విల్ షేర్ దిస్ వీడియో అని టైప్ చేయండి.